Dear students and parents, welcome back to my channel Sastra Deemed to be University. Sastra యూనివర్సిటీ మీద ఇంతకుముందు కూడా చాలా వీడియోలు చేశాను. మరి సస్త్రా సంబంధించిన ఈ యొక్క అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఆల్రెడీ కూడా. ఇక్కడ అడ్మిషన్ ఎట్లా ఇస్తారని మనకి తెలుసు కొంతమంది స్టూడెంట్స్కి. మరి అడ్మిషన్స్ అయితే ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఒకసారి చూసేద్దాం. ఇక్కడ సస్త్రా యూనివర్సిటీకి సంబంధించి మనకి లాస్ట్ డేట్ మరి బీటెక్ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ తంజావూరు కుంభకోణం. ఇక్కడ తంజావూరులో బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి. కుంభకోణంలో మనకి సిఎస్సి అండ్ ఈసీఈ మాత్రం ఉండి స్ట్రీమ్ 1 అండ్ స్ట్రీమ్ 2 రెండు. ఇక్కడ ఏంటంటే అడ్మిషన్స్ ఏ విధంగా ఉంటాయి, వీడియోలో మనకి అడ్మిషన్స్ ఏ విధంగా ఉంటాయి సస్త్రా యూనివర్సిటీలో. మరి కట్ ఆఫ్ ఎట్లా ఉంటుంది మీ అందరికీ తెలుసు. ఇక్కడ సస్త్రా యూనివర్సిటీలో చేరాలంటే ఒకటి జేఈ స్కోర్ ఉండాలి, జేఈ స్కోర్ ప్లస్ ఐపీఈ మార్క్స్. ఓన్లీ జేఈ స్కోర్ ఉంటే సరిపోతుంది, లేకపోతే ఓన్లీ ఐపీఈ స్కోర్ మీద కూడా మరి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అందరికి కూడా ఇంటర్మీడియట్ బోర్డు రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసినాయి, మరి తెలంగాణలో కూడా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చేసినాయి. మీ దగ్గర జేఈ జాన్యువరి స్కోర్ అయితే రెడీగా ఉంది. ఇక ఏప్రిల్ స్కోర్ అయితే మనకి 2-3 రోజుల్లో వచ్చేస్తుంది. బై దట్ టైం మనకి 20వ తారీఖు వచ్చేస్తుంది అనుకోండి. మరి ఏ స్కోర్కి జేఈ మెయిన్లో ఎంత స్కోర్ రావాలి, ఐపీఈలో ఎన్ని మార్క్స్ రావాలి, మరి ఎన్ని మార్క్స్ వస్తే ఓన్లీ ఐపీఈలో ఎన్ని మార్క్స్ రావాలి, ఓన్లీ జేఈలో ఇక్కడ సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి ఒకసారి చూద్దాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అమ్మ. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూపించదలుచుతాను. మొత్తం మీకోసము మ్యాటరు మరి సిద్ధంగా ఉంచాను. ప్రతి ఒక్కరు కూడా మీకు ఒక అవగాహన కోసం ఈ వీడియో చేయటం అయితే జరుగుతుంది. మరి సస్త్రా యూనివర్సిటీ జేఈ కానీ ఐపీఈ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటాయి, ఇక్కడ అడ్మిషన్స్ ఏ విధంగా ఉంటాయి, ముందు ఒకటి బ్రీఫ్గా చెప్తాను. అడ్మిషన్స్ మనకి 2 రకాలుగా అడ్మిషన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ నంబర్ 1 ఫేజ్ 1 అంటారు. మరి దీన్ని ఫేజ్ 1లో ఓన్లీ జేఈ బేస్డ్ అడ్మిషన్స్ మాత్రమే ఉంటాయి. ఫేజ్ 1లో మనకి ఆగస్టులో, ఫేజ్ 1లో ఏప్రిల్ 20th రిజల్ట్స్ వచ్చేస్తాయి. మరి ఏప్రిల్ 20th అంటే 21st కానీ 22nd కానీ మీరు సస్త్రా యూనివర్సిటీని అప్లై స్టార్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ సస్త్రా యూనివర్సిటీ ఫేజ్ 1లో ఓన్లీ జేఈ బేస్డే తీసుకుంటారు. ఎంత పర్సంటైల్, హైయర్ పర్సంటైల్ మీకు ఎంత ఎక్కువ పర్సంటైల్ ఉంటే ఇక్కడ అంత ఎక్కువగా సీటు వచ్చే అవకాశం ఉంది. ఐపీఈ మార్క్స్ ఫేజ్ 1లో నాట్ కన్సిడర్డ్, ఐపీఈ మార్క్స్ని తీసుకోరు ఫేజ్ 1లో. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఫేజ్ 1 స్టూడెంట్స్కి గట్ట ప్రయారిటీ, మరి బ్రాంచ్ డిపెండ్స్ ఆన్ ద ప్రిఫరెన్స్ ఆర్డర్. తర్వాత ఫేజ్ 2 స్టార్ట్ విత్ రిమైనింగ్ సీట్స్, బ్యాలెన్స్ మిగిలిన సీట్స్కి ఫేజ్ 2 అయితే స్టార్ట్ అవుతుంది. ఫేజ్ 2 తర్వాత స్టార్ట్ అవుతుంది. కట్ ఆఫ్ ప్రతి సంవత్సరం కట్ ఆఫ్ అయితే మారుతూ ఉంటుంది. బ్రాంచ్ స్లైడింగ్ 3 ఛాన్సెస్ టు అప్గ్రేడ్. ఇక్కడ మరి ఒకసారి మరి ఒక సీట్ వచ్చిన తర్వాత మళ్ళీ బ్రాంచ్ అయితే మారవచ్చు. స్లైడింగ్ అప్గ్రేడింగ్ వెన్ సీట్స్ బికమ్ వేకెంట్. మరి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అదే. మరి ఫేజ్ 1లోనే ఆల్మోస్ట్ ఆల్ సీటు ఒక్కోసారి అయిపోయి ఉంటుంది. అది అంత లేదులేండి, ఎందుకంటే జేఈ అనేది జోసాకు ఎక్కువ వెళ్ళిపోతారు స్టూడెంట్స్, ఇక్కడికి రారు. మీరు కాకపోతే ఏంటంటే ఫార్ములా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటారు. కానీ తర్వాత హైయెస్ట్ ఛాన్స్ టు ఇంప్రూవ్ ద బ్రాంచ్. స్లైడింగ్ ఆఫ్టర్ జాయినింగ్, లిమిటెడ్ వేకెన్సీస్. జాయిన్ అయిన తర్వాత 1 year తర్వాత మీకు మళ్ళీ బ్రాంచ్ మారే అవకాశం ఉండిద్ది. సపోజు నేను ఫస్ట్ ఇయర్ జాయిన్, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ అందరికి కామన్గా ఉంటుంది. సిఎస్సి, ఈసీ కానీ కంప్యూటర్స్ కానీ మెకానికల్ కానీ అందరికి కామన్. మరి బిఫోర్ 3rd సెమ్ అంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్ 2 ఉంటాయి కదా. 3rd సెమ్కి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ ఇయర్లో 8.59 CGPA వచ్చిందనుకో. సపోజు మీరు మెకానికల్ చేరారు. మెకానికల్ ఫస్ట్ ఇయర్ చేరినప్పుడు మీరు 8.59 CGPA వస్తే యూ కెన్ అప్గ్రేడ్ టు సిఎస్సి, ఈసీకి వెళ్ళిపోవచ్చు. డిపెండ్స్ అపాన్ వేకెన్సీస్. లాస్ట్ ఆపర్చునిటీ ఫర్ ద టాప్ బ్రాంచెస్. ఈ విధంగా అసలు శస్త్రాల్లో ఎన్ని సీట్స్ ఉంటాయి? తంజావూరు బ్రాంచ్ పెద్ద బ్రాంచ్, ఇక్కడ 2200 సీట్లు ఉంటాయి తంజావూరులో అన్ని బ్రాంచ్లు సిఎస్సి, మెకానికల్, ఈసీ, బయోటెక్ రకరకాల సీట్లు ఎంత ఉంటాయి. కుంభకోణంలో 500 సీట్లు. ఇక్కడ సిఎస్సి, ఈసీ మాత్రమే ఉంటాయి. ఇక్కడ అయితే తంజావూరు అయితే పెద్ద మహాసముద్రం. ఇక్కడ 2050 సీట్లు రెగ్యులర్ ఇండియన్స్ అంటే అదర్ స్టేట్ వాళ్ళకి, ఏపీ కానీ తెలంగాణ, కొన్ని లోకల్ వాళ్ళకి తంజావూరు వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. తమిళనాడు వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. తర్వాత మిగతా స్టేట్స్ వాళ్ళకి 2050 సీట్లు వరకు వీళ్ళకి కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ సీట్ ఇంటేక్ సిఎస్సి కానీ ఐటీ బ్రాంచెస్
ఏ విధంగా ఉంటాయి. సిఎస్సి 300 సీట్లు ఉంటాయి, ఏఐడిఎస్ 150 సీట్లు ఉంటాయి, మరి కంప్యూటర్ సైన్సు, సైబర్ సెక్యూరిటీ 60, మరి ఐఓటీ, మరి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ 60, నెట్వర్క్స్ కంప్యూటర్ నెట్వర్క్స్ 60, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 120, ఐసీటీ ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ టెక్నాలజీ 60, మొత్తము 810 సీట్లు ఉన్నాయి. ఓన్లీ కంప్యూటర్ రిలేటెడ్లో 810 సీట్లు ఉన్నాయి. ఇకపోతే సర్క్యూట్ బ్రాంచెస్లో మనకి ఈసీఈ 300, మరి ఈసీఈ సిపిఎస్ ఇక్కడ 60 సీట్లు ఉంటాయి. త్రిబుల్ ఈవీ వెహికల్స్ 60 సీట్లు, విఎల్ఎస్ఐ 60, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ 60, రోబోటిక్స్ ఏఐ 60, మొత్తము సర్క్యూట్ బ్రాంచెస్ 660 సీట్లు. బయో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, బయోటెక్ 150 సీట్లు, బయో ఇంజనీరింగ్ 60, బయో ఇన్ఫర్మాటిక్స్ 60 సీట్లు, ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ బయో 150, తర్వాత మెడికల్ నానో టెక్నాలజీ 60, మొత్తము 480 సీట్లు. మరి కాంపిటీషన్ ఎలా ఉంటుంది ఇక్కడ? సీట్ రావాలంటే మనకి ఎక్కువగా స్టూడెంట్స్ ముందు కోరుకునేది సిఎస్సి, ఈసీని కోరుకుంటారు. ఈ సంవత్సరం సిఎస్సికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే సిఎస్సిలో ఈ ఏఐ వల్ల ఎక్కువ జాబ్స్ కోల్పోతాయి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మీడియం ఇన్ఫర్మేషన్, రోబోటిక్స్, మెకానికల్, లోయరు కోరు బయోటెక్. ఫేజ్ 1లో ఫస్ట్ సిఎస్సి, ఈసీ మాత్రం ఫిల్ అవుతాయి. ఫేజ్ 1 జరిగేది కదా, ఫేజ్ 1 ఏప్రిల్లో స్టార్ట్ అవుతాయి అడ్మిషన్లు. ఏప్రిల్ 23 నుంచి అయితే అప్లై చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఇక ఫేజ్ 1 కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది? ఓన్లీ ఫేజ్ 1 అనేది ఇక్కడ మనకి శస్త్రాలు 2 ఉంటాయి, ఫేజ్ 1, ఫేజ్ 2 ఉంటుంది. ముందు ఫేజ్ 1 ఏప్రిల్ 23 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మరి మే ఫస్ట్ వీక్లో మీకు ఫేజ్ 1 అడ్మిషన్స్ అయితే అవుతాయి. సిఎస్సి రావాలంటే మనకి జేఈలో 97 to 99% ఉండాలమ్మ, గుర్తుపెట్టుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ 96.98.5% ఉండాలి. సైబర్ సెక్యూరిటీ 95 to 97.5%, ఐఓటీ 97%, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 93 నుంచి మనకి 96% రావాలి. ఎవరైనా కావాలంటే నోట్ డౌన్ చేసుకోండి. శస్త్ర యూనివర్సిటీ అంత తక్కువగా తీసివేయడానికి మరి అవకాశం లేదు, ఇక్కడ కూడా మంచి ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి. మరి ఐసీటీ 90, ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ 92 to 95% సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా ఏంటంటే జనరల్ స్టూడెంట్ జారుతారమ్మ, ఎందుకంటే జనరల్ స్టూడెంట్స్కి 90, 91 వచ్చినా కానీ మరి జోసాలో సీటు వచ్చే అవకాశం తక్కువ. ఇక సర్క్యూట్ బ్రాంచెస్ జేఈ కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది. మరి ఈసీఈ 94 to 97% రావాలి జేఈలో. మరి అందరు జనరల్ ఎక్కువ మంది వస్తారు. ఇక ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కొద్దిగా తక్కువగా వస్తారు. ఈసీఈ సిపిఎస్ 92 to 95%, త్రిబుల్ ఈ 90 to 93%, ఈఈవి 89 to 90%, విఎల్ఎస్ఐ 90 to 93%, ఇన్స్ట్రుమెంటేషన్ 80 to 91%, రోబోటిక్స్ 90 to 95. జేఈ స్కోర్ అయితే ఇక్కడ ఉండాలి మీకు. ఇక కోర్ కానీ బయోటెక్, మెకానికల్ 88.92%, 88 నుంచి 92%, మెకానికల్ 86 to 90%, మెకట్రానిక్స్ 87 to 91%, సివిల్ 85 to 89%, ఏరోస్పేస్ 85 to 90%, కెమికల్ 84 to 88%, బయోటెక్ 80 to 86%, బయో ఇంజనీరింగ్ 78 to 80%, 84%, బయో ఇన్ఫర్మాటిక్స్ 78 to 83% వచ్చిన మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ 75% to 82% వచ్చినా కానీ మరి వీళ్ళందరూ జనరల్ స్టూడెంట్సేనమ్మ, గుర్తుపెట్టి. ఇది ఫేజ్ 2 మనకి అడ్మిషన్స్ జూన్ నుంచి స్టార్ట్ అవుతాయమ్మ. జూన్ ఫస్ట్ వీక్లో మనం అప్లై చేసుకోవాలి, ఎందుకంటే అప్పుడు ఇది ఐపీఈ బేస్డ్ కదా. సపోజ్ ఇక్కడ సిఎస్సి రావాలంటే ఫేజ్ 1 అయిన తర్వాత ఫేజ్ 2 వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సిఎస్సి అయిన తర్వాత 99% జేఈ స్కోర్ ఉండాలి. ఇంటర్మీడియట్లో 99% అంటే 990 మార్కులు ఉండాలి ఇంటర్మీడియట్లో. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 88% జేఈ, 987 మార్కులు ఈ రేంజ్లో ఉండాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రావాలంటే 86% జేఈ, మరి 985 మార్కులు రావాలి 1000కి. మరి ఈసీలో బోర్డు మార్క్స్, ఇవన్నీ బోర్డు మార్క్స్. ఈసీలో 87%, ఈసీఈ సీట్ కావాలంటే 87%, బోర్డు మార్క్స్ 987 రావాలి, 98.7. త్రిబుల్ 85%, మరి బోర్డు మార్క్స్ 985 మార్కులు రావాలి. మెకానికల్ 83%. లాస్ట్ ఇయర్ ఇది వేరీ అవ్వచ్చు, చెప్పలేము. ఈ సంవత్సరం ఇదేమన్నా అది ఒక అంచనా కోసం, స్టూడెంట్ ఒక అంచనా రావటం కోసం మాత్రమే ఈ కట్ ఆఫే ఎక్కడ కూడా మరి దీనిలో ఇది
శస్త్ర వెబ్సైట్లో అఫీషియల్గా డిక్లేర్ చేయాలి లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ యొక్క ఇది బట్టి మనం తయారు చేయడం జరిగింది. సపోజ్ మెకానికల్ 83%, 982 రావాలి ఇక్కడ. మరి సివిల్ 80%, 980 మార్కులు ఐపీలో రా. ఇక బయో 75%, బయోటెక్ జేఈలో 75%, 970 మార్కులు ఇక్కడ ఉండాలి. ఇది ఫేజ్ 2లో మనం ఇప్పుడు చూపించింది. ఫేజ్ 2లో స్ట్రీమ్ 1కి సంబంధించింది. ఫేజ్ 2లో 2 రకాలు ఉంటాయి. స్ట్రీమ్ 1 ఉంటుంది అండ్ స్ట్రీమ్ 2 ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ ఐపీఈ, నేను ఓన్లీ ఐపీఈ చూస్తాను. ఓన్లీ ఇంటర్మీడియట్ మార్క్స్ ఇక్కడ సీట్ రావాలంటే మనము ప్రతి ఒక్క 950 పైన ఉంటేనే ఇక్కడ మాట్లాడాలమ్మా, అది గుర్తుపెట్టుకోండి. 950 పైన మీకు కానీ 950 పైన 970 ఆ ప్రాంతంలో ఉంటే మీరు అప్లై చేయొచ్చు, ట్రై చేయొచ్చు. నాకు తెలిసి 970 26 ఇంటర్మీడియట్ మార్క్స్ ఈ విధంగా ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది. సిఎస్సి రావాలంటే ఓన్లీ సిఎస్సి అంటే మీకు జేఈ లేదు, మీ దగ్గర జేఈ స్కోర్ లేదు, మీకు 99.2 అంటే 992 మార్కుల నుంచి 996 మార్కుల దాకా రావాలి సిఎస్సి. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 990 నుంచి 994 రావాలి. సిఎస్సి ఐఓటీ 986 మార్కులు రావాలి. మరి ఐసీటీ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ రోబోటిక్ 987 నుంచి 992 మార్కులు రావాలి. అంటే పర్సంటేజ్ ఇది పర్సంటేజ్. తర్వాత ఈసీఈ విఎల్ఎస్ఐ కానీ కమ్యూనికేషన్ కానీ 989 రావాలి, 98.9 అంటే 1000కి. తర్వాత 994 మార్కులు రావాలి 1000కి. ఈ విధంగా రావాలి. మరి త్రిబుల్ స్టూడెంట్స్ 985 నుంచి 990 మార్కులు వస్తే మీకు త్రిబుల్. మరి బయోటెక్ 965 మార్కులు రావాలి, 980 మార్కులు ఇక్కడ రావాలి మీకు. ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఈ రేంజ్లో ఉంటే మీకు, అంతేగాని ఇదే యాక్యురేట్గా వస్తుందని మనం చెప్పలేము. అది గుర్తుపెట్టుకోండి. సార్ అదే చెప్పాడు ఇంకా రాలాదేంది అనుకుంటారు కొంతమంది. మనం మెకానికల్, సివిల్, కెమికల్, ఏరోస్పేస్, మెకట్రానిక్స్ ఇక్కడ సీట్ రావాలంటే మీకు 980 నుంచి 987 వరకు రావాలని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సీటు రావాలంటే మరి ఇక మిగతాది సివిల్ 975 నుంచి 985 ఈ విధంగా. ఓన్లీ మనకి అడ్మిషన్ ఫేజ్ 2 అడ్మిషన్ ఏ విధంగా ఉంటుంది? ఫేజ్ 2 అడ్మిషను స్ట్రీమ్ 1, స్ట్రీమ్ 2. ఫేజ్ 1 ఓన్లీ జేఈ మీద. మీకు అర్థమవుతుంది అనుకుంటా, కామెంట్లో పెట్టండి. మరి స్ట్రీమ్ 1 కానీ స్ట్రీమ్ 2 కానీ. మరి త్వరలో మరి జేఈ రిజల్ట్స్ మాత్రం మనకి బాకీ ఉంది. ఇంకా మిగతా అన్నీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి, జేఈ జనవరి రిజల్ట్స్ మన దగ్గర ఉన్నాయి. మొత్తము ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఈ డేటా. ఇంకా మరి ఏమన్నా కామెంట్ పెట్టండి, ఇబ్బంది ఏమీ లేదు, మనం చూద్దాం. మరి దీనికి సంబంధించిన మనము జోసా కౌన్సిలింగ్ మరి సిశాప్కి సంబంధించిన మెంటర్షిప్ కూడా ఒకసారి మరి మెంటర్షిప్ డీటెయిల్స్ అయితే ఓన్లీ జేఈ మెయిన్కి 2500 రూపాయలు తీసుకొని మనము జోసా సిశాప్ వరకు సపోర్ట్ చేస్తాను. ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఇంకా తక్కువ వచ్చినా కానీ సిశాప్లో చాలా మరి లాస్ట్ ఇయర్ 76% కూడా, ఎస్టీ స్టూడెంట్కి 60% కూడా మన సబ్స్క్రిప్షన్లో మరి సీటు వచ్చినాయి లాస్ట్ ఇయర్. జోసా ప్లస్ సిశాప్ యూనివర్సిటీ, జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ అయితే 3000 రూపాయలు. తర్వాత జేఈ ప్లస్ ఎఫ్సెట్ 4000, ఓన్లీ ఎఫ్సెట్ 2000 రూపీస్ పే చేయాలి. వాట్సాప్ నంబర్ ఇది మనకి, వాట్సాప్ నంబర్ ఇది వాట్సాప్ నంబర్లో మీరు నన్ను కలవచ్చు. దీనికి సంబంధించిన ఫీజు అయితే చాలా తక్కువ. స్టూడెంట్స్ చాలా ఇబ్బందుల్లో ఉంటున్నారు చాలామంది స్టూడెంట్స్. మరి రూరల్ ఏరియాలో పీపుల్ అయితే పాపం మరి ఈ రోజుల్లో పేరెంట్స్ చాలా ఇబ్బందుల్లో ఉంటున్నారు. అందుకని నేను 2500 తీసుకున్నా. బయట 5000, 6000, 7000, 10,000 దాకా కూడా తీసుకుంటున్నారు. చాలామందిని మరి కౌన్సిలింగ్ పేరట కొంతమంది 10,000 కూడా ఛార్జ్ చేస్తున్నారు. నేను మరి అప్రోచ్ మీ మరి ఈ 2500కి నేను కౌన్సిలింగ్ కూడా ఇస్తాను. మీరు ఎవరైనా ఫోన్లో కాంటాక్ట్ అయితే నేను కౌన్సిలింగ్ కూడా మరి ఏమేమి చదవాలి, ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది కౌన్సిలింగ్ కూడా ఫ్రీగా ఇవ్వటం అయితే జరుగుతుంది స్టూడెంట్స్కి. వాట్సాప్ ఈ యొక్క నంబర్ ఇదేమో, మరి ఈ వాట్సాప్ నెంబర్ రికార్డ్ చేసుకోండి మీరు. ఇది స్టూడెంట్స్ మరి శస్త్రాకు సంబంధించిన డేటా అయితే ఈ విధంగా ఉంది స్టూడెంట్స్. ఇక్కడ కుంభకోణము, తంజావూరులో ఇంటేక్ బాగానే ఉంటుంది. మరి ఆల్రెడీ అడ్మిషన్స్ అయితే ఇది ఎవరైనా ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అయింది. మరి ఇంకా అప్పుడు అప్లై చేయొద్దులేండి, ఇంకా మనకి టైం ఉంది కదా. ఇక మనకి టైం ఏంటంటే మనకి జేఈ రిజల్ట్స్ వస్తాయి కదా, జేఈ రిజల్ట్స్ వచ్చిన ఇమ్మీడియట్గా మీరు అప్లై చేసుకో. ఇక్కడ మీకు అర్థం అవటం కోసం మరోసారి వీడియో ఎండ్ చేసేటప్పుడు నేను ఇక్కడ అడ్మిషన్ ప్రక్రియ
ఏ విధంగా ఉంటుందంటే ఫేజ్ 1 అడ్మిషను, ఫేజ్ 2 అడ్మిషను లాగా జరుగుతుందమ్మా. ఈ ఫేజ్ 1, ఫేజ్ 2 అడ్మిషన్లో ఇక్కడ చూడండి, ఫేజ్ 1, ఫేజ్ 2 రెండు రకాలు. ఆల్రెడీ ఫేజ్ 1 ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది మనకి, ఫేజ్ 2 వచ్చి జూన్లో స్టార్ట్ అవుతుంది. జూన్, మేలో అప్లై చేసుకోవాలి. ఫేజ్ 1లో ఏంటంటే ఓన్లీ జేఈ కట్ ఆఫ్ చూస్తారు, జేఈ పర్సంటైల్ చూస్తారు ఇక్కడ. ఫేజ్ 2లో వచ్చి జేఈ పర్సంటైలు ప్లస్ ఫేజ్ 2లో మనకి స్ట్రీమ్ 1 అని ఉంటుంది. స్ట్రీమ్ 1, స్ట్రీమ్ 2 రెండు ఉంటాయి ఇక్కడ. ఫేజ్ 2లో, ఫేజ్ 1లో ఓన్లీ జేఈ, ఫేజ్ 2లో స్ట్రీమ్ 1, స్ట్రీమ్ 2. ఈ స్ట్రీమ్ 1లో జేఈ ప్లస్ ఐపీఈ చూస్తారు, ఐపీఈ మార్క్స్, బోర్డు మార్క్స్. స్ట్రీమ్ 2లో వచ్చి ఓన్లీ ఐపీఈ మార్క్స్. మ్యాక్సిమం నాకు తెలిసి 980 పైన వస్తే మరి ఈజీగా సీటు వచ్చే అవకాశం ఉంటుంది. ఓన్లీ జేఈ ద్వారా, ఓన్లీ మీకు బోర్డు మార్క్స్ ద్వారా. ఇక్కడ మీకు జేఈ కూడా ఉంటే మీ అదొక బలం యాడ్ అయినట్టు. నా దగ్గర 2 వండేసారంటే మీరు బాగా బలవంతులు. మరి యూ కెన్ గెట్ సీట్ ఇన్ అడ్మిషన్ ఇన్ శస్త్రా యూనివర్సిటీ. శస్త్రా యూనివర్సిటీ కూడా మంచిదే, ఒక టైప్ ఆఫ్ జిఎఫ్టిఐ అనుకోవచ్చు, ఒక జోసా కౌన్సిలింగ్లో ఒక కాలేజ్ అనుకోవచ్చు, మంచి కాలేజీ. మరి దీన్ని కూడా వదులుకోకుండా ఆలోచించండి ఒకసారి, స్టూడెంట్స్ ఆలోచించితే మంచిదని నా అభిప్రాయం. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మనకు అడ్మిషన్స్ అవ్వట్లేదు కదా, ఇంకా టైం ఉంది కాబట్టి మనకి జోసా కౌన్సిలింగ్ జూన్ 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పటి వరకు కొంచెం ఆలోచించండి, అప్లై చేసుకోండి. మరి ఎందుకంటే శస్త్రాలో జాయిన్ అవుతారా లేదనే తర్వాత సంగతి. ముందు ఏప్రిల్లో 23 తర్వాత అప్లై చేసుకోండి. 20వ తారీఖు రిజల్ట్స్ వచ్చేస్తాయి కదా, ఈ రిజల్ట్స్ రాగానే మీరు అప్లై చేసుకుంటే మంచిది. సరే, అప్లై చేసుకున్న వాళ్ళందరూ, సీటు వచ్చిన వాళ్ళందరూ జాయిన్ అవుతారని నేను చెప్పను. జస్ట్ మనం అప్లికేషన్ ఫీజు ఒక 500, 600 ఎంత ఉంటుంది కదా, అప్లై చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఆల్ ది బెస్ట్. డిసిమ్స్ రవికుమార్ సార్, సైనింగ్ అప్. థ్యాంక్ యూ, బాయ్.